వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు? ఆయన అరెస్ట్ తప్పదా? వర్మ ఆచూకీ కోసం పోలీసులు ఏం చేస్తున్నారు? ఎక్కడెక్కడ ఆరా తీస్తున్నారు? వర్మ కోయంబత్తూర్ అని కొందరు, కాదు చెన్నైలో అని కొందరు, ఇలా రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ ఆర్జీవీ ఇష్యూను పోలీసులు ఎలా క్లోజ్ చేయబోతున్నారు? ఇప్పుడు అదే సస్పెన్స్ కొనసాగుతోంది. కోయంబత్తూరులోనే ఉన్నారని ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు దాదాపుగా ఒక అంచనాకొచ్చారు. నిన్న తమిళనాడు స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి దిగిన ఫోటో వైరల్ అవడంతో ఖచ్చితంగా తమిళనాడులోనే ఎక్కడో అక్కడ ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు తమిళనాడు పోలీసులతో కూడా మద్దిపాడు పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని కూడా తమిళనాడుకు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు 4 రోజుల సమయం కావాలంటూ వర్మ అదే రోజు వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం పంపారు. తర్వాత 25వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఆర్జీవీకి నోటీసులు పంపారు పోలీసులు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన నివాసానికి పోలీసులు వెళ్లారు. రామ్ గోపాల్ వర్మ కోయంబత్తూరులో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆర్జీవీ హైదరాబాద్ లో లేరని, సినిమా షెడ్యూల్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఆయన ఇంటి వద్ద ఉన్న సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు ఆయన తరపు న్యాయవాది కూడా ఇదే మాట చెప్పారు. ఆర్జీవీ విచారణకు సహకరిస్తారని, కొద్ది రోజుల సమయం కావాలని పోలీసులను కోరారని చెప్పుకొచ్చారు. సినిమా పనుల్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ వేరే ప్రాంతంలో ఉండడంతో వర్చువల్ గా హాజరయ్యేందుకు అనుమతి కోరినట్లుగా చెప్పారు. రెండోసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకే పోలీసులు సిద్ధమవుతున్నారు. మనం చూస్తే ఇప్పటికే 2 సార్లు విచారణకి హాజరు కావాలని చెప్పి ఏపీ పోలీసులు, ప్రకాశం జిల్లా పోలీసులు చెప్పడం జరిగింది. 2 సార్లు కూడా హాజరు కాలేదు. మొదటిసారి సినిమా షూటింగ్ అని చెప్పారు. ఇప్పుడు తన వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పి లారీ చెప్పడం, పోలీసులు చెప్తా అని చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాం. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జీవీ ఇంటి వద్ద పోలీసులు అయితే మోహరించారు. ఆర్జీవీ ఇక్కడ లేరని విషయం తెలుసుకున్నారు. తమిళనాడులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అక్కడికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ఏంటి ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. 2 సార్లు కూడా విచారణకు హాజరు కాకపోవడంతో మరి కోయంబత్తూరు పోలీసులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుందా? ఏంటి డీటెయిల్స్? సాషా, ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ అసభ్యకరమైనటువంటి పోస్టు చేయడంతో ఇటు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇప్పటికే 2 సార్లు కూడా విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ నోటీసులు ఇచ్చినా కూడా తను 2 సార్లు ఇచ్చినా కూడా విచారణకు రానటువంటి పరిస్థితి. 19వ తారీఖు నోటీసులు ఇచ్చినటువంటి ప్రకారంగా ఆ రోజు విచారణకు హాజరు కావాలి. కానీ అప్పుడే ఆయన కొన్ని సినిమాల తరహాలో కొన్ని షెడ్యూల్స్ ప్రకారంగా నేను బిజీగా ఉన్నానని చెప్తూ కూడా వారం రోజులు గడువు కావాలని చెప్పేసి కూడా ఇటు పోలీసులను కోరడం జరిగింది. అదేవిధంగా 25వ తేదీ అంటే ఈ రోజు కూడా పోలీసులు తెలిపినటువంటి నోటీసులో తెలిపినటువంటి ప్రకారంగా ఈ రోజు విచారణకు హాజరు కావాలి. ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలికి చెందినటువంటి పోలీసులు, 2 ఎస్ఐలు, 6 మంది కానిస్టేబుల్ అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ డెన్ నివాసంకి అయితే రావడం జరిగింది. ఇప్పటికే చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం, రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు అనే విషయం పైన అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే
ఇక్కడే కోయంబత్తూరులో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొంత సమాచారం అయితే అందినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఇటు పోలీసులు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. రామ్ గోపాల్ వర్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ ఫోన్ని ట్రేస్ చేసి తన లొకేషన్ కూడా ఎక్కడ ఉన్నాడని తెలుసుకునే ప్రయత్నంలో అయితే పోలీసులు ఒక టీమ్స్గా ఏర్పడి కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇటు చూసుకోవచ్చు మనం రామ్ గోపాల్ వర్మ ఇంటి దగ్గర అయితే పోలీసుగా లోపలైతే పోలీసు బృందాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అలాగే రామ్ గోపాల్ వర్మ టీమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళ లాయర్ కూడా లోపలగా లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు గతంలో కూడా 14వ తేదీన నోటీసులు ఇచ్చినటువంటి ప్రకారము ఆయనకి అప్పుడే ఎక్కడైతే తను విచారణకి రావాలనుకున్నారో అప్పుడే రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లీగల్ వాళ్ళు తన అబ్జర్వర్ తన లాయరు అప్పుడే మాకు కొన్ని షూటింగ్స్ పని ఉన్నాయి, ఇప్పట్లో మేము హాజరు కాలేమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇటు డిఎస్పీ కూడా ఒక మెసేజ్ ద్వారా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అయినా కూడా మీరు ఇక్కడికి రావడం పట్ల కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లాయర్ చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తం మీదైతే ఇటు చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా పోలీసులు ఇక్కడ రావడంపై కూడా పూర్తిగా వీళ్ళు ఒక రకంగా ఇటు లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ రామ్ గోపాల్ వర్మ వర్చువల్గా మాత్రమే మేము పాల్గొంటాడు, ఎందుకంటే ఫిజికల్గా ఆయన పాల్గొనలేడు, షూటింగ్స్ పని మీద బయటికి వెళ్ళారు, రకరకాలుగా వర్క్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు లాయర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే లాయర్ కూడా మీడియా సమక్షంలో కూడా కొన్ని పత్రాలు కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. సో కోర్టుకు ప్రస్తుతం హాజరు కాలేము, సినిమా ప్రాజెక్టులో బిజీగా ఉన్న తరుణంలో అయితే 2 వారాల నుండి కూడా 3 వారాల సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త చెప్పడం జరిగింది. సో అప్పటి వరకు కూడా అస్పష్టమైనటువంటి నోటీసులు జారీ చేసి మమ్మల్ని ఇబ్బందులు కూడా గురి చేయడం లహరి వర్చువల్ గా అయితే వర్మ ఎప్పుడు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళి వివరణ ఇవ్వడానికి ఆయనకి ఇష్టపూర్వకంగా లేరని చెప్పి తెలుస్తోంది. వర్చువల్ గా అయితే వెళ్ళడానికి సుముఖం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు వెళ్ళి కలిసే అవకాశం ఉంది? వర్చువల్ గా విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం కనిపిస్తుందా? ఆశ ఇప్పటికైతే 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా విచారణకు హాజరు కానటువంటి రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే తన షెడ్యూల్ ప్రకారం సినిమా ప్రకారం అయితే వేరే చోట ఉన్నట్టుగా తెలుస్తుంది. కోయంబత్తూరులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు కూడా మనకు ఇస్తున్నటువంటి సమాచారం. కానీ వర్చువల్గా తను విచారణకు హాజరవుతారని చెప్పేసి ఇటు లాయరు బాల కూడా చెప్పడం జరిగింది. కానీ వర్చువల్గా వీళ్ళు ఒక పత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్చువల్గా రామ్ గోపాల్ వర్మ పోలీసులకు ఎలాగైనా సరే ఆయన స్పందిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన వివరణ ఇస్తాడని చెప్పడం జరిగింది. కానీ పోలీసుల నుంచి ఇటు ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఆ రియాక్షన్ కోసం అనేది వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా కూడా ఆ లొకేషన్ నుంచి తను వర్చువల్గా ఆ పోలీసులకు సహకరిస్తారనే ఇంటిమేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజుల నుంచి కూడా తను చేసినటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టుల పైన ఇటు వివాదాస్పద దర్శకుడు అని కూడా చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ తనపై నమోదు చేసినటువంటి ఈ కేసులో భాగంగా ఇప్పుడు తనకు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే విచారణలో భాగంగా విచారణకు రావాల్సి ఉందని ఇప్పుడు పోలీసులు చెప్పడంతో తను ఎలాగైనా సరే ఫిజికల్గా రాకపోయినా సరే వర్చువల్గా తను వస్తాడు అని చెప్పేసి లాయర్ చెప్పినట్టుగా తను నిజంగా వర్చువల్గా వస్తాడు అంటే ఖచ్చితంగా పోలీసులు దానికి అభివ్యక్తంగా అంటే తను పోలీసులు సహకరిస్తే ఖచ్చితంగా వర్చువల్గానే తను వస్తాడని చెప్పేసి కూడా ఇటు బాల తన అడ్వకేట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆశ రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
రైట్, మనం చూస్తున్నాం ఏపీలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై యాక్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారో, వారిని విచారణకు రావాలని చెప్పి ఏ విధంగా పోలీసులు వెళ్ళి వారిని అరెస్ట్ చేస్తున్నారు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో చేసినటువంటి అసభ్యకర పోస్టులకు సంబంధించి వివరించినటువంటి సందర్భం కూడా చూసాం. ఆ సందర్భంగానే ఆర్జీవీకి కూడా రామ్ గోపాల్ వర్మ కూడా 2 సార్లు విచారణకు రమ్మని చెప్పడం జరిగింది ఏపీ పోలీసులు. మొదటిసారి షూటింగ్ వల్ల అని చెప్పారు, రెండోసారి కూడా హాజరు కాకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్జీవీ నివాసానికి రావడం జరిగింది పోలీసులు. పూర్తిగా మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, ఆర్జీవీ ఇంటి వద్ద పూర్తిగా పోలీసులు అయితే మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ ఆర్జీవీ ఇక్కడ లేకపోతే కోయంబత్తూరులో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది, అక్కడ పోలీసులను కూడా మీట్ అయ్యి అక్కడే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం. సుధాకర్, ఏపీ పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఆశా, ఏదైతే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ విషయంలో మాత్రం ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుకు సంబంధించి ఈ రోజు మద్దిపాడు పోలీస్ విచారణ సందర్భంగా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు రామ్ గోపాల్ వర్మ హాజరు కావాల్సింది. అయితే రామ్ గోపాల్ వర్మ హాజరవుతారా అనే ఒక సస్పెన్స్ కొనసాగింది. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ఏదైతే విచారణకు మాత్రం హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు రూరల్ పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. వెంబడే ఏదైతే హైదరాబాద్ లోని ఆయన నివాసంలో రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచి మద్దిపాడు పోలీసు అక్కడ ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద పూర్తిగా పోలీసులు అక్కడ బందోబస్తు అక్కడికి వెళ్ళారు. ఇప్పటికే 2 టీములు అక్కడ చేరుకున్నాయి. ఏదైతే వర్మ కేసుకు సంబంధించి ఆయన రెండోసారి కూడా విచారణ హాజరు కాకపోవడంతో ఆయన ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇంటి దగ్గర నుంచి ఆయన అరెస్ట్ చేసి ఒంగోలులో విచారించేందుకు మాత్రం పూర్తిగా పోలీసులు ఒక పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ హాజరు కావడం లేదనే సమాచారం ఉదయం అందుకున్న పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యి అక్కడ రామ్ గోపాల్ వర్మ ఇంటికి అక్కడ ఒంగోలు రూరల్ పోలీసులు చేరుకున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఉంటే ఇంటి వద్దకు వెళ్లి ఆయన అరెస్ట్ చేసేందుకు మాత్రం రంగం సిద్ధం చేశారు. అయితే ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేస్తారనే దానిపై ప్రస్తుతం అయితే ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రధానంగా మనం ఒకసారి చూస్తే ఏదైతే గతంలో వ్యూహం సినిమా సందర్భంగా ఏదైతే నారా లోకేష్ తో పాటు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని కించపరుస్తూ రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇది వివాదాస్పదమైన ఈ నేపథ్యంలోనే మద్దిపాడు తెలుగుదేశం పార్టీకి చెందిన నేత రామలింగం అనే వ్యక్తి ఇటు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే మద్దిపాడులో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందుకున్న పోలీసులు రామ్ గోపాల్ వర్మ పై కేసు నమోదు చేశారు. 15వ తేదీ ఏదైతే ఈ నెల 15వ తేదీ విచారణ హాజరు కావాలని చెప్పేసి ఆయనకు వ్యక్తిగతంగా ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. అయితే 15వ తేదీ తను ఏదైతే బిజీ షెడ్యూల్ సినిమాలో షూటింగ్ లో బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా నేను రాలేనని చెప్పేసి ఆయన తరపు లాయరు ఇటు రూరల్ సిఐ ఏదైతే శ్రీకాంత్ కలిశారు. శ్రీకాంత్ కలిసి ఏదైతే రామ్ గోపాల్ రాకపోవడానికి రీజన్స్ తెలిసారు. కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి తమకు కొంత టైం కావాలి, 1 వారం రోజులు గడువు ఇవ్వాలని చెప్పేసి పోలీసులు కోరారు. అయితే రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి మరోవైపు ఏదైతే వారం రోజులు గడువు ఇచ్చినప్పటికీ అయితే ఏదైతే 20వ తేదీనే రామ్ గోపాల్ వర్మ ఇటు సినిమా బిజీ షెడ్యూల్లో లేడు, ఏదైతే వ్యక్తిగత కారణాల రీత్యానే అతను ఇటు కేసు విచారణకు సంబంధించి హాజరు కాలేదని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి రూరల్ సిఐ ఏదైతే విచారణ అధికారిగా ఉన్న శ్రీకాంత్ రామ్ గోపాల్ వర్మకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. అయితే ఈ రోజు విచారణకు హాజరవుతారని చెప్పేసి అందరూ భావించారు. అయితే రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో పాటు ఏదైతే రామ్ గోపాల్ వర్మ ఇంట్లో కూడా లేకపోవడంతో పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనే దానిపై మాత్రం వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అయితే ఎక్కడ ఉంటున్నాడనే దానిపై రెండు రకాలుగా అనిపిస్తుంది. ఒకవైతే కోయంబత్తూరులో ఉన్నాడు, మరోవైపు తమిళనాడులో ఉన్నారని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ కూడా ఏదైతే తన అరెస్ట్ విషయంలో ఏదైతే తన కేసు విషయంలో కూడా ఒక పోలీసులకు ట్విట్టర్ ద్వారా సమావేశం తాను ఇటు కోయంబత్తూరులోనే ఉన్నాను, పోలీసులు ఏదైతే విచారణకు సంబంధించి తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి రామ్ గోపాల్ వర్మ ఇటు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోవైపు తాను వ్యక్తిగతంగా హాజరు కాకపోయినప్పటికీ ఏదైతే వర్చువల్ పద్ధతిలో తను హాజరవుతాననే ఒక
సందేశాన్ని పోలీసులు ఇస్తున్నట్టుగా మాత్రం ఇక్కడ చర్చ జరుగుతుంది. మరోవైపు రాంగోపాల్ వర్మ కేసు విషయంలో ఇటు మధ్యపాటి పోలీసులు మాత్రం పూర్తిగా సీరియస్ గా తీసుకున్నారు. ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ తో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద అనుచిత పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మ చేస్తున్నారు, ఈ కేసు విషయంలో అసలు రాంగోపాల్ వర్మ ఇలాంటి ట్వీట్ పెట్టడానికి కావాల్సిన ఎందుకు రిజల్ట్ చేశాడు, ఈ రిజల్ట్ సంబంధించి ఈ కేసు విచారణ చేసేందుకే రాంగోపాల్ వర్మలు ఇటు విచారణకు పిలిచారు. రాంగోపాల్ వర్మ విచారణకు సహకరించడంతో పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఇటు కోయంబత్తూరులో ఉన్నారని ఇటు కోయంబత్తూరులో ఉన్నాడా, మరోవైపు తమిళనాడులో ఉన్నాడా అనేది జరుగుతున్న చర్చ నేపథ్యంలో ఇటు ఒంగోలు పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. మరోవైపు రాంగోపాల్ వర్మ ఏదైతే అరెస్టు విషయంలో కేసు విషయంలో ఇప్పటికే డిస్మిస్ చేయాలని చెప్పి హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే హైకోర్టులో ఈ కేసు విషయంలో డిస్మిస్ చేయలేము, ఏదైనా ఉంటే స్థానికంగా విచారణ అధికారులను కలవాలి, ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోవాలనే విచారణకు సహకరించాలిగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు ఈ కేసుకు సంబంధించి వ్యక్తిగతంగా తనకు ఒక ఆందోళన అయితే రాంగోపాల్ వరంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసు రాజకీయ దురుద్దేశంతోనే ఈ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తను అరెస్ట్ చేస్తారనే ఒక భావనలో మాత్రం రాంగోపాల్ వర్మ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాంగోపాల్ వర్మ తను అరెస్ట్ కాకుండా ఉండేందుకే ఇటువంటి ఏదైతే తాను తమిళనాడులో ఉన్నాను లేదంటే కోయంబత్తూరులో ఉన్నానని చెప్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాంగోపాల్ వర్మ మాత్రం ఈ కేసు విషయంలో అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. ఆశ. రైట్ సుధాకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.